సముద్రాన్ని జయించిన దేశం నెదర్లాండ్స్. ఒక్కసారి ఊహించండి, ప్రపంచంలోని ఒక దేశంలో దాదాపు 3/4 భూభాగం సముద్ర మట్టానికి దిగువన ఉంది. అక్కడి అతిపెద్ద విమానాశ్రయం కూడా ఒకప్పుడు సరస్సుగా ఉన్న ప్రాంతంలో సముద్ర మట్టానికి 4 మీటర్ల దిగువన నిర్మించబడింది. దేశంలోని అత్యంత లోతైన ప్రాంతం 7 మీటర్ల దిగువన ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఒకవేళ ఆ దేశంలోని నీటి పంపులు కొద్ది రోజులు మాత్రమే పనిచేయడం ఆపేస్తే ఏమవుతుంది? సమాధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది. క్రమంగా సముద్రపు నీరు తిరిగి లోపలికి ప్రవేశించి ఆ దేశంలోని అనేక ప్రాంతాలను మళ్ళీ ముంచెత్తుతుంది. అంటే ఆ దేశం ఉనికి ప్రకృతితో చేసే నిరంతర పోరాటంపై ఆధారపడి ఉంది. అయితే ఇదే భూమిపై దాదాపు 1.8 కోట్ల మంది ప్రజలు 1000 ఏళ్లుగా యుద్ధం చేస్తూ సంతోషంగా నివసిస్తున్నారు. ప్రపంచ స్థాయి నగరాలు నిర్మించారు, ఆధునిక వ్యవసాయం కూడా చేస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా ఎదిగారు. ఆ దేశమే నెదర్లాండ్స్. ఐరోపాలో ఒక ప్రసిద్ధ సామెత ఉంది, దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు కానీ నెదర్లాండ్స్ డచ్ ప్రజలే నిర్మించారు అని. మొదట వినగానే ఇది అతిశయోక్తిలా అనిపిస్తుంది, కానీ ఈ దేశ చరిత్ర తెలుసుకుంటే ఆ మాటలో ఎంత నిజం ఉందో అర్థమవుతుంది. నెదర్లాండ్స్ అనే పేరుకే తక్కువ ఎత్తులో ఉన్న భూమి అనే అర్థం ఉంది. ఇది రైన్, మాస్, షెల్ట్ వంటి పెద్ద నదులు ఉత్తర సముద్రంలో కలిసే విశాలమైన డెల్టా ప్రాంతం. వేల సంవత్సరాలుగా నదులు తీసుకొచ్చిన మట్టి, ఇసుక, సేంద్రియ పదార్థాలు పేరుకుపోవడంతో ఈ ప్రాంతం చిత్తడి నేలగా మారింది. అక్కడి నేల మెత్తగా ఉండేది, వరదలు తరచూ వచ్చేవి. సముద్రం ఎప్పుడైనా తన సరిహద్దును దాటి లోపలికి రావచ్చు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం రోమన్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశారు. ప్రజలు బురద మధ్య చిన్న చిన్న ఎత్తైన మట్టి దెబ్బలపై ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు. వరద వచ్చినప్పుడు నీరు గ్రామాల చుట్టూ ప్రవహించేది, కానీ ఆ దెబ్బలపై ఉన్న ఇల్లు మాత్రం సురక్షితంగా ఉండేవి. ఈ కృత్రిమ దెబ్బలను టర్ప్స్ అని పిలిచేవారు. అది వారి మొదటి రక్షణ, కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. కాలక్రమేణా డచ్ ప్రజలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రతిసారి వరదల నుంచి పారిపోవడం కాదు, సముద్రాన్నే వెనక్కి నెట్టాలి. అలా ప్రారంభమైంది ప్రపంచ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఇంజనీరింగ్ ప్రయాణం. దాదాపు 1000 ఏళ్ల క్రితం వారు భారీ డ్యాంలను నిర్మించడం ప్రారంభించారు. సముద్రపు నీటిని అడ్డుకునే గోడలు నిర్మించారు, కాలవలు తవ్వారు, వరదల మార్గాన్ని మార్చారు. కానీ ఒక డ్యామ్ నిర్మించడం కంటే దాన్ని కాపాడుకోవడమే పెద్ద సవాల్. ఎందుకంటే ఒక చిన్న చీలిక కూడా మొత్తం గ్రామాన్ని నీటిలో ముంచేస్తుంది. అందుకే వారు వాటర్ కౌన్సిల్స్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థల పని డ్యాంల సంరక్షణ, కాలువల నిర్వహణ, పన్నుల వసూళ్లు, వరదల నివారణ. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇవి నెదర్లాండ్స్ దేశం ఏర్పడక ముందే పనిచేస్తున్న ప్రజాస్వామ్య సంస్థలు. నేటికి వీటికి ప్రజలు ఎన్నికల్లో ఓటు వేస్తారు. చరిత్రకారులు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతారు. డచ్ ప్రజలలో కనిపించే క్రమశిక్షణ, సమయ పాలన, కలిసి పనిచేసే తత్వం ఇవన్నీ ఈ నీటి పోరాటం నుంచే పుట్టాయని. ఎందుకో తెలుసా? తుఫాను ముందు ధనవంతుడు, పేదవాడు అనే తేడా ఉండదు. డ్యామ్ నిలబడితే అందరూ బతుకుతారు, అది కూలిపోతే అందరూ ప్రమాదంలో పడతారు. కానీ బయట నుంచి వచ్చే నీటిని అడ్డుకోవడం మాత్రమే సరిపోదు, భూమిలో చేరిన నీటిని కూడా బయటకు పంపాలి. ఇక్కడే ప్రపంచ ప్రసిద్ధి చెందిన గాలి మరలు రంగంలోకి వచ్చాయి. మనకు కనిపించే అందమైన విండ్ మిల్స్ కేవలం ధాన్యం దంచడానికి మాత్రమే కాదు, వాటి అసలు పని నీటిని తోడి కాలువల ద్వారా సముద్రంలోకి పంపడం. గాలి శక్తిని ఉపయోగించి నిరంతరం నీటిని బయటకు పంపేవి. ఈ విధంగా సముద్రం నుంచి గెలుచుకున్న కొత్త భూమిని పోల్టర్ అంటారు. కానీ పోల్టర్కు ఒక కఠినమైన నియమం ఉంది, నీటిని ఎప్పుడూ బయటకు పంపుతూనే ఉండాలి. ఒకవేళ పంపులు ఆగిపోతే ప్రకృతి తన భూమిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. 16వ శతాబ్దం నుంచి డచ్ ప్రజలు సరస్సులను కూడా ఎండబెట్టి వ్యవసాయ భూములుగా మార్చడం ప్రారంభించారు. నేడు ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన షిప్హోల్ కూడా ఒకప్పుడు పెద్ద సరస్సు. ఇప్పుడు అదే ప్రదేశంలో ప్రతిరోజు వేలాది విమానాలు టేకాఫ్ అవుతున్నాయి. అయితే ప్రకృతిని జయించామనుకున్న సమయంలో నెదర్లాండ్స్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన రాత్రి వచ్చింది. ఒక్క రాత్రిలో వేలాది ప్రాణాలను బలి తీసుకున్న ఆ విపత్తు డచ్ ప్రజల ఆలోచననే పూర్తిగా మార్చేసింది. ఆ భయానక రాత్రిలో అసలు ఏం జరిగింది? 1953 ఫిబ్రవరి 1 నెదర్లాండ్స్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రాత్రి. ఆ రోజు ఉత్తర సముద్రంలో ఏర్పడిన భీకర తుఫాను గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో విరుచుకుపడింది. అదే సమయంలో సముద్రంలో ఆటుపోట్లు కూడా అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ఈ రెండు కలవడంతో అలలు డ్యాంల ఎత్తును మించి ఎగసిపడ్డాయి. చివరికి అనేక చోట్ల డ్యాములు ఒక్కొక్కటిగా కూలిపోవడం ప్రారంభమైంది.
కొన్ని గంటల్లోనే సముద్రపు నీరు గ్రామాలు, పొలాలు, పట్టణాల్లోకి ఉప్పెనలా దూసుకెళ్ళింది. అర్ధరాత్రి కావడంతో చాలామంది ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. నిద్రలోనే వరదలో చిక్కుకున్నారు. కొందరు ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకోగా, మరికొందరు చివరి క్షణం వరకు తమ కుటుంబం సభ్యులను కాపాడేందుకు ప్రయత్నించారు. ఆ ఒక్క రాత్రిలో దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్ళు నేలమట్టమయ్యాయి. లక్షలాది పశువులు మునిగిపోయాయి. వేల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉప్పు నీటితో నిండిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నెదర్లాండ్స్ ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి విపత్తుగా అది చరిత్రలో నిలిచిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలు వెంటనే ప్రారంభించలేకపోయారు. అయినప్పటికీ రేడియో ఔత్సాహాలు, మత్స్యకారులు, సైన్యం, స్వచ్ఛంద సేవకులు కలిసి వేలాది మంది ప్రాణాలను రక్షించారు. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ డచ్ ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. ఒక కెప్టెన్ తన పాత బార్జ్ను డ్యాంలో ఏర్పడిన పెద్ద చీలిక వైపు నడిపించాడు. నీటి ప్రవాహం తీవ్రంగా ఉన్నప్పటికీ వెనక్కి తగ్గలేదు. చివరికి ఆ పడవ చీలికలో ఇరుక్కుపోవడంతో నీటి వేగం గణనీయంగా తగ్గింది. ఆ ఒక్క నిర్ణయం వల్ల అనేక గ్రామాలు పూర్తిగా మునిగిపోకుండా తప్పించుకున్నాయి. ఈ విపత్తు తర్వాత డచ్ ప్రభుత్వం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంది. ప్రకృతిని చిన్నచూపు చూస్తే మూల్యం చాలా పెద్దది అని. అందుకే వారు ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వరద రక్షణ ప్రాజెక్టును ప్రారంభించారు. దాని పేరే డెల్టా వర్క్స్. ఇది కేవలం డ్యాంల నిర్మాణం మాత్రమే కాదు, సముద్రపు అలలు, నదుల ప్రవాహం, పర్యావరణం, భవిష్యత్తులో సముద్ర మట్టం పెరిగే అవకాశాలు అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని రూపొందించిన అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థ. ఈ ప్రాజెక్టులో నిర్మించిన వాస్టర్ షెల్ట్ బ్యారియర్ ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒక్కటిగా గుర్తింపు పొందింది. మొదట సముద్రాన్ని పూర్తిగా మూసేయాలని భావించారు. కానీ దీంతో సముద్ర జీవ వ్యవస్థ దెబ్బతింటుందని గుర్తించి అవసరమైనప్పుడు మాత్రమే మూసుకునేలా భారీ కదిలే గేట్లను నిర్మించారు. ఇలా భద్రతతో పాటు ప్రకృతిని కూడా కాపాడగలిగారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద కదిలే వరద గేట్లలో ఒకటైన మాస్ ల్యాండ్ కేరింగ్ నిర్మించబడింది. ఇది రొట్టర్డామ్ నౌకాశ్రయానికి కాపలాదారిలా నిలుస్తుంది. సముద్రంలో ప్రమాదకరమైన అలలు ఏర్పడినప్పుడు కంప్యూటర్లు స్వయం చాలకంగా పరిస్థితిని విశ్లేషిస్తాయి. ప్రమాదం ఉందని నిర్ధారించిన వెంటనే 2 భారీ ఉక్కు గేట్లు నెమ్మదిగా మూసుకుపోతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ మొత్తం ప్రక్రియలో మనిషి జోక్యం దాదాపు అవసరం ఉండదు. డచ్ ప్రజలు తమ రక్షణ వ్యవస్థకు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రమాణాలను నిర్ణయించారు. కొన్ని ప్రాంతాల్లో నిర్మించిన డ్యాములు 10,000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేంత పెద్ద తుఫానును కూడా తట్టుకునేలా రూపకల్పన చేశారు. అయితే వారి విజయాలు ఇక్కడితో ఆగలేదు. 20వ శతాబ్దంలో వారు మరో అసాధ్యాన్ని సాధ్యం చేశారు. జైడర్జీ అనే విశాలమైన సముద్రపు అఖాతాన్ని 32 కిలోమీటర్ల పొడవైన డ్యాంతో మూసివేశారు. క్రమంగా అది మంచినీటి సరస్సుగా మారింది. తర్వాత ఆ సరస్సులోని భాగాలను ఎండబెట్టి కొత్త భూమిని సృష్టించారు. ఆ కొత్త భూమిపైనే ఫ్లెవోల్యాండ్ అనే కొత్త ప్రావిన్స్ ఏర్పడింది. ఒకప్పుడు ఓడలు ప్రయాణించిన చోట ఇప్పుడు ఇళ్ళు ఉన్నాయి, రహదారులు ఉన్నాయి, పచ్చని పంట పొలాలు ఉన్నాయి. తులిప్ పూల తోటలు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నెదర్లాండ్స్ గురించి మరో అపోహ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. డ్యాంలో రంధ్రం ఏర్పడినప్పుడు ఒక చిన్న బాలుడు తన వేలితో దాన్ని మూసి గ్రామాన్ని కాపాడాడని చాలామంది నమ్ముతారు. కానీ అది నిజ సంఘటన కాదు. ఒక అమెరికన్ రచయిత రాసిన కల్పిత కథ మాత్రమే. నిజానికి డచ్ ప్రజలను కాపాడింది ఒక వ్యక్తి కాదు, వేలాది మంది ఇంజనీర్లు, కార్మికులు, శాస్త్రవేత్తలు, సాధారణ ప్రజల సమిష్టి కృషి. ఈరోజు నెదర్లాండ్స్ మరో కొత్త ఆలోచనతో ముందుకు సాగుతుంది. ప్రకృతితో యుద్ధం చేయడం కాదు, దానితో కలిసి జీవించడం అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. అందుకే కొన్ని డ్యాంలను వెనక్కి జరిపి నదులకు ఎక్కువ స్థలం ఇస్తున్నారు. వరద నీరు సహజంగా వ్యాపించే ప్రాంతాలను ఉద్దేశపూర్వకంగా ఖాళీగా ఉంచుతున్నారు. అలాగే నీటిపై తేలియాడే ఇళ్లను నిర్మిస్తున్నారు. వరద వచ్చినప్పుడు ఆ ఇల్లు నీటితో పాటు పైకి లేచి నీరు తగ్గిన తర్వాత మళ్ళీ తమ స్థానంలో స్థిరపడిపోతాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతుంది. సముద్ర మట్టం క్రమంగా పెరుగుతుంది. అలాంటి సమయంలో నెదర్లాండ్స్ అనుభవం ప్రపంచానికి ఒక మార్గదర్శిగా మారుతుంది. న్యూయార్క్, న్యూ ఆర్లీన్స్, జకార్తా వంటి నగరాలకు కూడా డచ్ ఇంజనీర్లు వరద నియంత్రణపై సలహాలు అందిస్తున్నారు. ఒకప్పుడు సముద్రాన్ని శత్రువుగా చూసిన ఈ దేశం ఇప్పుడు దానిని అర్థం చేసుకుని దానితో కలిసి జీవించడం నేర్చుకుంది. అందుకే నెదర్లాండ్స్ కేవలం ఒక దేశం కాదు, అది మానవ మేధస్సు, ఐకమత్యం,
పట్టుదల కలిస్తే ప్రకృతి విసిరే అతిపెద్ద సవాళ్లను కూడా ఎలా అధిగమించవచ్చో నిరూపించిన అద్భుతమైన ఉదాహరణ. సముద్రం ప్రతిరోజు వారిని పరీక్షిస్తూనే ఉంటుంది, కానీ ప్రతిరోజు డచ్ ప్రజలు కూడా అదే ధైర్యంతో సమాధానం ఇస్తూనే ఉంటారు. అదే నెదర్లాండ్స్ అసలు గొప్పతనం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.